పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ మీద విషయం కక్కుతూనే ఉన్నాడు. ఆయన సంస్కారం ఏందో ఆయనకే తెలుసు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద విషయం కక్కుతున్నాడు. ఆయన ఉన్నది చెప్తే కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తే నువ్వు తెలంగాణోడివి ఆంధ్రోళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆంధ్రోళ గురించి తెలంగాణ మాట్లాడొద్దట, కానీ ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు. తర్వాత గద్దర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నాం, అందరం మేమే ఉన్నాం, ఎక్కడున్నారు మీరని అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? దొంగనే వచ్చి పోలీస్ కమిషనర్ బెదిరించినాడు. ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటా అట్లనే ఉంది. ఎవరున్నారు? మా సిఎల్ యాదగిరి, ఆయన కొడుకు కూడా రెగ్యులర్గా ఆయన వాళ్ళే నడిపేటోళ్ళు, బండి నడిపేటోళ్ళు వాళ్ళే, చుట్టూ తిప్పేటోళ్ళు వాళ్ళే. ఆయన ఒకటే ఏంటంటే నేను కలిసిన ఇంకొక కలిసి ఎన్నో పైసలు 200 ఉన్నాయా పెట్రోల్ వేయించు. పవన్ కళ్యాణ్ అడిగితే కూడా అంతే, ఎందున్నాయి పైసలు జేబులో చేయబెట్టి అడుగుతుండే. ఏం లేవా మరి నన్ను ఇవ్వమంటావా అంటుండే. చిన్నపిల్లలు కనిపిస్తే ఆయనే మన దగ్గర ఉన్న పైసలు 200 జేబు తీసుకొని పిల్లగాడు కనిపిస్తే చాక్లెట్లు బిస్కెట్లు 50 ఉంచుకోరా 100 ఉంచుకోరా అని ఇచ్చేది, తిరిగి ఇచ్చేది ఆయన. అట్లే పోయేది. అతను కూడా అడిగి నీ జేబులో చేయబెట్టి ఉంటాడు, మజాక్ కోసం చేసి ఉంటాడు. ఎందుకు చేసిండు? పవన్ కళ్యాణ్ ఎట్లా పరిచయం అంటే, పవన్ కళ్యాణ్ శ్రీరాములయ్య మావోయిస్ట్ పార్టీ, రవి ఆయన కొడుకు పట్టాల రవి అదే పార్టీ సానుభూతిపడు, మొట్టమొదటి అదే సానుభూతిపడు. ఆయన స్థలాన్ని ఆక్రమించబోతే పట్టుకొని గుండు కొట్టించాడు. గుండు కొట్టించినప్పుడు అప్పుడు గదర్ దగ్గరికి ఆశ్రయం చంపేస్తారని కూడా అనుకోడు, భయపడ్డాడు. ఎందుకంటే అనేక మంది దొంగ ఫ్యాక్షనిస్టులను, దొంగ పనులు చేసిన వాళ్ళను, అమ్మాయిలను ఎత్తుకొని పోయిన, కిడ్నాప్ చేసిన వాళ్ళని లేపి పారేసిన వీళ్ళు పట్టాల వాళ్ళు. అట్లనే చేస్తారని భయపడితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, గద్దర్ నమ్మించడానికి ఇంటి నిండా చెగువేరా బొమ్మలు, ఫైడల్ కాస్ట్రో బొమ్మలు, భగత్ సింగ్ బొమ్మలు పెట్టి నేను పెద్ద విప్లవకారుణ్ణి, నేను అభిమానుని, ఫైడల్ కాస్ట్రోకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చెగువేరా పుస్తకాలు ఉన్నాయి, ఫైడల్ కాస్ట్రో పుస్తకాలు ఉన్నాయి, బ్రెజిల్ రెవల్యూషన్ గురించి, క్యూబా విప్లవం గురించి ఉన్నాయని చెప్పి నమ్మించి మోసం చేసిండు. అప్పుడు ఇక ఆయన మాట్లాడి వాడిని వదిలేసేయండి అంటే రవి వదిలేసిండు. నీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ పని చేసినావు. కానీ ఎవరున్నారు గద్దర్ మీద కాల్పులు? ఎవరు ఇప్పుడు ఎవరి పక్కన ఉన్నావు? గద్దర్ మీద